ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా. నిజామాబాద్ జీజీహెచ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో 4 రోజుల క్రితం పుట్టినటువంటి ఒక శిశువు పైన అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ సీలింగ్ అనేది పెచ్చులు ఊడి ఆ పాప పైన అయితే పడ్డాయని చెప్పేసి మనకైతే ఒక ఆర్టికల్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో గతంలో కూడా మనము లాట్ ఆఫ్ స్టోరీస్ అయితే చేయడం జరిగింది. సో జీజీహెచ్లో సరైన వసతులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. దాంతోపాటు ఏదైతే మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఏదైతే ఒక రూమ్ నెంబర్ నేను చెప్తా 178 రూమ్ నెంబర్లో 4 రోజుల క్రితం జన్మనిచ్చినటువంటి ఒక తల్లి అక్కడ పాపనైతే అక్కడ ఆ బెడ్లో అయితే పెట్టడం జరిగింది. బెడ్లో ఉంచిన తర్వాత అక్కడ ఆ పెచ్చులు ఊడి ఆ పాప పైన పడ్డాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఆ పాపకి గాయాలు కూడా అయినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఎవరైతే ఆ బెడ్స్ని అలర్ట్ చేస్తున్నటువంటి వైద్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నర్సులు ఎవరైతే ఉంటారో ఆ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ అసలు ఎలాంటి అజాగ్రత్తల్లో ఉన్నారు అనే దానిపైన మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ సిచ్యువేషన్ ఎట్లుంది అనే దానిపైన వాళ్ళు ప్రతిదీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ అది పడితే ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక సోయి లేకుండా వాళ్ళు ఆ బెడ్ని అయితే వాళ్ళు అలర్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఆ పాపకి ఇంజూర్ అయిన తర్వాత ఏదైతే వేరే వార్డుకైతే వాళ్ళని తరలించారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. కాకపోతే దీనిపైన నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ మరి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సరైన వసతులు లేక చాలామంది ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల మరి ఇంకెట్లా అవుతుంది? సో ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆ డెలివరీ చేయించుకోవాలి అని చెప్పేసి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటుంది. కాకపోతే ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి దుస్థితి వల్ల చాలామంది వల్ల హాస్పిటల్స్కి వెళ్దామంటే వల్ల జంకుతున్న పరిస్థితి ఉంది. ఆడ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు, వాష్రూమ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నామని చెప్పేసి గతంలో చాలామంది ప్రజా సంఘాల నాయకులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో తాజాగా ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఖర్చు తగ్గుతుంది, ఖర్చు ఉండదు అని చెప్పేసి చాలామంది కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల అసలు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే వల్ల చాలామంది భయపడుతున్న పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఇష్యూలో దాంట్లో మనకి క్లియర్ కట్గా వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు. సో ఏదైతే రూమ్ నెంబర్ ఏదైతే ఉందో 178 బెడ్ నెంబర్ 11 పై ఉండగా ఈ ఘటన అయితే జరిగిందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో వెంటనే శిశువు తల్లిదండ్రులు మహమ్మద్ అఫ్సర్ కావచ్చు, ఫాతిమా బేగం, సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, వీళ్ళు వేరే వార్డుకైతే ఆ పాపను తీసుకొని వెళ్ళినారు. అక్కడ చికిత్సను అయితే అందిస్తూ ఉన్నారు వైద్యులు అని చెప్పేసి కూడా మనకి వార్తా కథనాలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సో ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల ఎంత దారుణానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలి. 4 రోజుల కింద పుట్టినటువంటి ఆ బేబీ పైన ఆ పెంకులు పడడం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ సీలింగ్ పడ్డదా అంటే ఎంత అండి, ఇంత ఉంటారు పిల్లలు, వాళ్ళపైన అది పడితే వాళ్ళు ఉంటారా? దీనిపైన ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు రెస్పాండ్ కావాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ అనేటిది జీజీహెచ్లో ప్రతిసారి మనకు వస్తూనే ఉన్నాయి, ప్రతిసారి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి దీనిపైన ఏదైతే నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ కావచ్చు, దాంతోపాటు మనకి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరి ఏ రకంగా దీనిపైన స్పందిస్తారు అనే దానిపైన మనము ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా. నిజామాబాద్ జీజీహెచ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో 4 రోజుల క్రితం పుట్టినటువంటి ఒక శిశువు పైన అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ సీలింగ్ అనేది పెచ్చులు ఊడి ఆ పాప పైన అయితే పడ్డాయని చెప్పేసి మనకైతే ఒక ఆర్టికల్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో గతంలో కూడా మనము లాట్ ఆఫ్ స్టోరీస్ అయితే చేయడం జరిగింది. సో జీజీహెచ్లో సరైన వసతులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. దాంతోపాటు ఏదైతే మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఏదైతే ఒక రూమ్ నెంబర్ నేను చెప్తా 178 రూమ్ నెంబర్లో 4 రోజుల క్రితం జన్మనిచ్చినటువంటి ఒక తల్లి
అక్కడ పాపనైతే అక్కడ ఆ బెడ్లో అయితే పెట్టడం జరిగింది. బెడ్లో ఉంచిన తర్వాత అక్కడ ఆ పెచ్చులు ఊడి ఆ పాప పైన పడ్డాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఆ పాపకి గాయాలు కూడా అయినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఎవరైతే ఆ బెడ్స్ని అలర్ట్ చేస్తున్నటువంటి వైద్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నర్సులు ఎవరైతే ఉంటారో ఆ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ అసలు ఎలాంటి అజాగ్రత్తల్లో ఉన్నారు అనే దానిపైన మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ సిచ్యువేషన్ ఎట్లుంది అనే దానిపైన వాళ్ళు ప్రతిదీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ అది పడితే ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక సోయి లేకుండా వాళ్ళు ఆ బెడ్ని అయితే వాళ్ళు అలర్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఆ పాపకి ఇంజూర్ అయిన తర్వాత ఏదైతే వేరే వార్డుకైతే వాళ్ళని తరలించారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. కాకపోతే దీనిపైన నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ మరి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సరైన వసతులు లేక చాలామంది ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల మరి ఇంకెట్లా అవుతుంది? సో ప్రభుత్వ ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆ డెలివరీ చేయించుకోవాలి అని చెప్పేసి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటుంది. కాకపోతే ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి దుస్థితి వల్ల చాలామంది వల్ల హాస్పిటల్స్కి వెళ్దామంటే వల్ల జంకుతున్న పరిస్థితి ఉంది. ఆడ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు, వాష్రూమ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నామని చెప్పేసి గతంలో చాలామంది ప్రజా సంఘాల నాయకులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో తాజాగా ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఖర్చు తగ్గుతుంది, ఖర్చు ఉండదు అని చెప్పేసి చాలామంది కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల అసలు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే వల్ల చాలామంది భయపడుతున్న పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఇష్యూలో దాంట్లో మనకి క్లియర్ కట్గా వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు. సో ఏదైతే రూమ్ నెంబర్ ఏదైతే ఉందో 178 బెడ్ నెంబర్ 11 పై ఉండగా ఈ ఘటన అయితే జరిగిందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో వెంటనే శిశువు తల్లిదండ్రులు మహమ్మద్ అఫ్సర్ కావచ్చు, ఫాతిమా బేగం, సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, వీళ్ళు వేరే వార్డుకైతే ఆ పాపను తీసుకొని వెళ్ళినారు. అక్కడ చికిత్సను అయితే అందిస్తూ ఉన్నారు వైద్యులు అని చెప్పేసి కూడా మనకి వార్తా కథనాలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సో ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల ఎంత దారుణానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలి. 4 రోజుల కింద పుట్టినటువంటి ఆ బేబీ పైన ఆ పెంకులు పడడం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ సీలింగ్ పడ్డదా అంటే ఎంత అండి, ఇంత ఉంటారు పిల్లలు, వాళ్ళపైన అది పడితే వాళ్ళు ఉంటారా? దీనిపైన ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు రెస్పాండ్ కావాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ అనేటిది జీజీహెచ్లో ప్రతిసారి మనకు వస్తూనే ఉన్నాయి, ప్రతిసారి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి దీనిపైన ఏదైతే నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ కావచ్చు, దాంతోపాటు మనకి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరి ఏ రకంగా దీనిపైన స్పందిస్తారు అనే దానిపైన మనము ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.